హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోదరుడు నవీన్, మేనల్లుడు భరత్ పేరు మీద ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది ఏసీబీ. అటు శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ని అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 7 రోజు 6 గంటల పాటు అక్రమాస్తులపై ప్రశ్నించారు అధికారులు. అటు ఆదిత్య, ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులను విచారించింది ఏసీబీ. అక్రమ ఆస్తులు, బినామీలపై ఆరా తీసింది. సోదరుడు నవీన్, మేనల్లుడు భరత్ పేరు మీద ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డాక్యుమెంట్లు, బ్యాంక్ లావాదేవీలను వారి ముందు పెట్టి ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ, రీజనల్ రింగ్ రోడ్ వచ్చే చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి పరిసర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల పేర్లతో 150 ఎకరాల భూముల రికార్డులను సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక శివబాలకృష్ణ కస్టడీ ఇవాటితో ముగియనుంది. దీంతో మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది ఏసీబీ. మరోవైపు శివబాలకృష్ణ సోదరుడు శివనవీన్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అతడి పేరు మీద ఉన్న ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణ బినామీగా శివనవీన్ కుమార్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దాదాపుగా 3 రోజుల పాటు విచారించిన తర్వాత శివనవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.